హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. అమరావతిలో నిజంగా అభివృద్ధి పనులు వేగంగా పరిగెడుతున్నాయని చెప్పచ్చు. మనం అక్కడ రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ చూసాం, కొన్ని వీడియోస్ మనం చూపించడం జరిగింది. అమరావతికి సంబంధించి ఎక్కడైతే ఎంప్లాయీస్ క్వార్టర్స్కి సంబంధించి వాటర్లో మునిగిపోయాయి, ఇవన్నీ కూడా మనం గతంలో మొన్న వరదల నుంచి మనం ఎక్కువగా కనిపిస్తున్న వీడియోస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో. ప్రస్తుతానికి రాష్ట్ర గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంతా కూడా ఈ వాటర్ని క్లియర్ చేసే పని చాలా భారీ ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చేయటం అయితే జరుగుతుంది. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 90% ఈ వాటర్ అనేవి అన్నీ కూడా కృష్ణానదికి తరలించడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి వాటర్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. పునాదుల్లో పేరుకుపోయినటువంటి అనేక ఎన్నో టీఎంసీల వాటరు, దాదాపు కొన్ని టీఎంసీల వాటర్ ఈ 5 సంవత్సరాల పాటు నిల్వ ఉండటం వల్ల కొంత ఇబ్బంది అయితే కలిగింది. అవన్నీ తీసేసి క్లియర్ చేసుకుని అలాగే జంగిల్ క్లియరెన్స్ తీసుకోవడం కూడా జరిగింది. అవి కూడా క్లియర్ చేసి రేపు పండగ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ వర్క్ని స్టార్ట్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. సో రేపు పండగకి కంప్లీట్గా సంక్రాంతి అయిపోగానే అభివృద్ధి పనులు అనేవి, అంటే గతంలో మరుగున పడిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన, అంటే దాదాపు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్లోనే టైం పీరియడ్ పెట్టుకుని కంప్లీట్గా 2026 స్టార్టింగ్ లోపే కొంతవరకు పనులన్నీ కొన్ని రోడ్లు కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు అందుబాటులో తీసుకొచ్చేందుకు చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. సో చాలామంది ఏంటంటే అమరావతికి సంబంధించి ఇంకా పనులు ఏం జరగట్లేదు కదా, ఏమీ అవ్వట్లేదు కదా అనే ఒక అపోహలో ఉన్నారు. సో దీనికి మాత్రం కంప్లీట్గా రేపు సంక్రాంతి తర్వాత వాళ్ళకి పనులంటే ఏంటో ఈసారి కనిపించబోతున్నాయి అనుకోవచ్చు. చాలా చెప్పాలంటే ఇప్పటికే మనం వైజాగ్లో చూసాం. అటు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దాదాపు 2 లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులను అక్కడ శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. అదే తరహాలో ఇంకొక కరెక్ట్గా చెప్పాలంటే ఒక నెల రోజుల నుంచి 2 నెలల్లోనే అమరావతిలో కూడా అదే స్థాయిలో భారీగా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా నోచుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటు ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, లేదంటే బిట్స్ పిలాని లాంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేదంటే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులోకి చాలా కొద్దిగా రోజుల్లోనే భారీ మార్పులని అమరావతిలో చూడబోతున్నాం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది సరైన సమయం అని కూడా చెప్పచ్చు. అలాగే చాలా మరీ ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ దళారీ వ్యవస్థ కూడా భారీగా పెరిగిపోయింది. ఈ స్థలం చాలా తక్కువలో దొరుకుతుంది, ఈ స్థలం తక్కువలో దొరుకుతుంది, లేదంటే ఇక్కడ ఈ ఫామ్ ల్యాండ్ తక్కువలో దొరుకుతుంది, కొనుక్కోండి అని చెప్పేసి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం కూడా చాలా ఎక్కువగా చూస్తూ మోసపోతున్నామని కూడా చాలామంది చెప్తున్నారు. సో మీలాంటి వాళ్ళకి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే కనుక డెఫినెట్గా ఆ స్థలం ఏంటి, దానికి సంబంధించిన సర్వే నెంబర్ అవి మాకు చెప్తే మేము లీగల్గా మా లీగల్ టీంతో కంప్లీట్గా లీగలేటర్ అనే లీగల్ టీంతో మీకు సర్వే చేపించి ఉచితంగా మీకు ఆ సర్వే రిపోర్ట్ కూడా ఇస్తాం. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా తనఖా, బ్యాంక్ లోన్స్, ఇంకోటి ఏదైనా సరే ఏమున్నాయి అనేది ప్రాపర్గా మీకు చెక్ చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీరు అసలు ఎక్కడ కొంటే బాగుంటుంది, అమరావతిలో ఏ ప్రాంతంలో బాగున్నాయి, ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఏ రేట్లు ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు మా కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్గా మీకు మంచి ప్రాపర్టీని మీకు చూపించడంతో పాటు లీగల్గా ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ఎందుకంటే డబ్బులు మనకు అందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ఈఎంఐల ద్వారాను ఇంకొకటో ఒక చోట పెట్టుబడి పెడితే ఇన్వెస్ట్ చేస్తే మనకి రేపొద్దున మన పిల్లలకు ఇంకొకరికి ఉపయోగపడుతుంది, మన పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అమరావతిలో చాలామంది ఇదే తరహాలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశంగా మేమైతే చెప్పదలుచుకున్నాం. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీకు లీగల్గా పూర్తిగా మంచి ప్రాపర్టీని వెతికి చూపించే పనితో పాటు మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు చెప్పినా కూడా లీగల్గా ఫ్రీగా వెరిఫికేషన్ అయితే మీకు చేయటం జరుగుతుంది. సో అమరావతికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇది. సంక్రాంతి తర్వాత భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అభివృద్ధి పనుల్లో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనుకోవచ్చు.